దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా
ఈరోజు గడప గడపకు మరియు ర్యాలీ కూడా చేయబడినది. అందులో అశేష జనసందు మధ్య ప్రజలందరూ ఆశీర్వదించారు. కావున మీరు 11వ రోజు జరిగే మున్సిపల్ ఎలక్షన్ రోజున మీరు ఉదయం 7 గంటల నుండి మీరు 5 గంటల వరకు పోలింగ్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అది అందులో 3వ నెంబర్ గల చేతి గుర్తుకే వేసి మీరందరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన. తెలంగాణ ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 23వ వార్డులో ఒక 500 మందితో భారీ ర్యాలీ తీయడం జరిగింది. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలని ప్రతి గడపకు ఇంటింటికి చెప్పి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా మీకే ఓటేస్తాం, చెల్మెల శ్రీనివాస్ గారికే ఓటేస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కూడా ముందు వరుసలో ఉండి కూడా ఏమంటున్నారంటే మీరు ఇంకా ఎందుకు తిరుగుతున్నారు, ఆల్రెడీ మీ గెలుపు ఖాయమైపోయింది. 23వ వార్డుల మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి మీరు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా అందుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ అయితేనేంది, సన్న బియ్యం అయితేనేంది, ఉచిత బస్సు అయితేంది, ఉచిత కరెంట్ అయితేనేంది, వీటన్నిటితో పాటు మొన్ననే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యనటువంటి రేషన్ కార్డులు అయితే ప్రతి పేదవారింటికి రేషన్ కార్డు ఉంది. వారి ద్వారా సన్న బియ్యం కూడా కార్యక్రమం బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఇంతకుముందు ప్రభుత్వంలో దొడ్డు బియ్యం వస్తే వెంటనే ఇతరులకు అమ్ముకునేది, కానీ ఈరోజు వచ్చే సన్న బియ్యంతో మన ఇంట్లో వాళ్ళందరం కలిసి తింటున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా అది పేదల ప్రభుత్వంగా పేదలకు అందే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆర్మూర్ ప్రాంతంలో 36 వార్డులలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ విజయం. 36 వార్డులలో 36 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు. కాబట్టి ఇది మరొక్కసారి మనం కాంగ్రెస్ విజయంగా భావించాల్సిందిగా కోరుకుంటూ 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ రోజు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు 23వ వార్డు ప్రజలందరికీ విజయ్ పబ్లిక్ స్కూల్లో మన సెంటర్ ఉంది. కాబట్టి అందరూ దయచేసి అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ మీకు మరొకసారి జై కాంగ్రెస్.